పన్నీర్ సెల్వం జోరు పెంచారు. శశికళను ఎదుర్కొనేందుకు అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే అన్నాడీఎంకే బ్యాంక్ ఖాతా తన అనుమతి లేకుండా వాడొద్దని బ్యాంక్ అధికారులను సెల్వం కోరారు. అలాగే పోయిస్ గోడ నుంచి శశికళ వెళ్లిపోవాలని అన్నారు. పోయిస్ గోడను జయ మెమోరియల్ గా మారుస్తామన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తానన్నారు. పన్నీర్ సెల్వం జోరు పెంచారు. శశికళను ఎదుర్కొనేందుకు అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే అన్నాడీఎంకే బ్యాంకు ఖాతా తన అనుమతి లేకుండా వాడొద్దని బ్యాంక్ అధికారులను సెల్వం కోరారు. అలాగే పోయిస్ గోడ నుంచి శశికళ వెళ్లిపోవాలని అన్నారు. పోయిస్ గోడను జయ మెమోరియల్ గా మారుస్తామన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తారన్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మోహన్ తీసుకుందాం. మోహన్, ఎలాంటి మార్పులు చేర్పులు ఉన్నాయి ఇవాళ తమిళనాట? తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్ సెల్వం పోటోకోర్టిస్తూ గంటకు జిలకిస్తున్నాడు శశికళకి. అందులో భాగంగానే 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలను నిశ్చితంగా పరిశీలిస్తే జయ మరణం తర్వాత తనను చాలా ఇబ్బందికరంగా అవమానకరంగా చేశారన్నటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పన్నీర్ సెల్వం ఆ తర్వాత గంటకు మానసికంగా హింసకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఎదురవుతోంది శశికళ వర్గీయులకి. మొదట్లో మౌనంగా ఉండే పన్నీర్ సెల్వం ఈ రకంగా దాడి చేస్తారని ఎవరు కూడా ఊహించినటువంటి పరిస్థితి. నిన్న వరకు కూడా మౌనంగా తన వ్యతిరేకతను మాత్రం వ్యక్తం చేసినటువంటి పన్నీర్ సెల్వం ఇప్పుడు పార్టీ వ్యవహారాలకు సంబంధించి తనను సస్పెండ్ చేస్తున్నట్టుగా శశికళ ప్రకటించిన తర్వాత ఏకంగా పార్టీ తనదేనన్నటువంటి స్థాయికి దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అకౌంట్లు సీజ్ చేయాలని చెప్పి బ్యాంక్ లెటర్ రాయడం కానీ, ఓఎస్ గార్డెన్ ని మెమోరియల్, జయలలిత మెమోరియల్ గా చేయాలి, ఆస్తుల్ని శశికళ పరం కాకుండా చూడాలని ప్రయత్నం చేయడం కానీ, ఇవన్నీ చూసినప్పుడు పన్నీర్ సెల్వం ఒక రకంగా ఒక పక్కా ప్రణాళికతోనే ముందుకు నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే అతను ప్రతి గంటకు కూడా ఒక సంచలనం చేస్తూ వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో మరి ఎమ్మెల్యేలంతా గవర్నర్ ముందు నిలబెట్టిన తర్వాత ఏ రకమైన జలకిస్తారన్నది కూడా ఒక చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే ప్రతిసారి కూడా అతను బయట వచ్చినప్పుడంతా కూడా ఒక సంచలనం చేస్తున్నటువంటి పరిస్థితులు కాబట్టి ఇంకా ఏదో వ్యూహం దాగి ఉందన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. మరి 2 గంటలకు గవర్నర్ చెన్నైకి చేరుకున్న తర్వాత 3 గంటలకు ఏం జరుగుతుందన్నది మాత్రం వేచి చూడాలి అర్చన. అయితే మోహన్, అమ్మ తనని అధికారంలో నియమించారని, అలాగే శశికళకు అసలు పోయిస్ గార్డెన్ ఉండే హక్కు లేదని దాన్ని జయ మెమోరియల్ గా మారుస్తారని అంటున్నారు కదా, మరి దీనిపై శశికళ వర్గీయులు ఏ రకమైన స్పందన కనపరిచారు? అంటే శశికళ నిన్ననే చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే పన్నీర్ సెల్వం ఒక ద్రోహిగా తాను భావిస్తున్నానని, పార్టీ కూడా పార్టీకి సంబంధించి ఒక ద్రోహి అని, పార్టీ మనుగడకే ప్రశ్నార్థకం వచ్చే విధంగా డిఎంకేతో చేతులు కలిపి పార్టీని దెబ్బతీయాలని చూస్తున్నాడని చెప్పి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదే విధంగా పన్నీర్ సెల్వం గతంలో కూడా జయలలిత ఉన్నప్పటి నుంచి కూడా స్టాలిన్ తో టచ్ లో ఉన్నాడు కాబట్టి ఇతను ఒక ద్రోహి, ఇతన్ని కనిపెట్టుకుని ఉండాలి కాబట్టి అతను ముఖ్యమంత్రి పదవి నుంచి కూడా దించడం జరిగిందన్నటువంటి ఉద్దేశాన్ని ఆమె వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఆమె పన్నీర్ సెల్వం లేవనెత్తినటువంటి అనేక ప్రశ్నలకి త్వరలోనే సమాధానం చెప్తాను, ఇప్పుడు సమయం కాదు కానీ ఖచ్చితంగా త్వరలో సమాధానం చెప్తానని చెప్పి కూడా ఒక సమాచారం విడుదల చేయడం జరిగింది. అంటే నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లోనే నర్మగర్భంగా ఆమె జనంలో చాలా అనుమానాలు రేకెత్తించారు వీళ్ళు. ఆ అనుమానాలకన్నిటికీ కూడా, ప్రశ్నలకన్నిటికీ కూడా సమాధానం చెప్తాను, అయితే ఎప్పుడన్నది సరైన సమయంలోనే చెప్తానని చెప్పి కూడా శశికళ వ్యాఖ్యానించడం జరిగింది. అయితే పార్టీ వ్యవహారాలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా పన్నీర్ సెల్వం అనేక రకాలైనటువంటి అస్త్రాలు సంధిస్తున్నప్పటికీ శశికళ మాత్రం వాటన్నిటిని కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవన్నీ కూడా ఆమె దృష్టిలో శశికళ వర్గీయులు ప్రధానంగా చెప్తున్నది ఇవన్నీ కూడా తూతూ మంత్రంగా జరిగేవి, పట్టక చెప్పులకు బెదిరేది లేదన్నటువంటి ధీమాతో శశికళ వర్గం ఉంది. అయితే పన్నీర్ సెల్వం మాత్రం ఇప్పుడు గంటకో సంచలనం, పూటకో విమర్శ గుప్పిస్తూ తన వ్యూహ రచన కొనసాగిస్తున్నాడు లక్ష్మి. మోహన్, మరి చూసుకుంటే గవర్నర్ ప్రణబ్ ముఖర్జీది శశికళ వర్గీయులకి ఇంతవరకు అపాయింట్మెంట్ దొరకలేదు, అయినా సరే అక్కడికి వెళ్ళి పరేడ్ నిర్వహిస్తాము ఎమ్మెల్యేతో కలిసి అని అంటున్నారు. మరి దీనిపై వీళ్ళెలా, పన్నీర్ వర్గీయులు ఎలా స్పందిస్తున్నారు?
అంటే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి ఇప్పటికీ కూడా ఏ రకమైనటువంటి సందేశం అందలేదు. అయితే గవర్నర్ ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పరేడ్ ఉపసంహరణ ఖచ్చితంగా ఉంటది. అక్కడికి వెళ్ళినందరూ కూడా అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి ఎంపీలు వెళ్ళడం జరిగింది. ఎంపీలు అక్కడ ఉన్నటువంటి కేంద్రంతో నెట్వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఎమ్మెల్యేలందరూ ఇక్కడే ఉన్నారు. సో అట్లాంటి పరిస్థితుల్లో గవర్నర్ ఇప్పుడు ఈ రోజు వస్తున్నటువంటి సమాచారంతో వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తుంది. రాష్ట్రపతి వద్దకు వెళ్లే అవకాశం లేదు. అయితే ఎంపీలు మాత్రం వెళ్లి ఒక విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. తమిళనాట ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అన్నటువంటి విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. వారికి సంబంధించి ఇప్పటి వరకు అయితే అపాయింట్మెంట్ ఇచ్చినట్టుగా లేదు. తంబిదురై ఆ ప్రయత్నంలో ఉన్నాడు. లోక్సభ స్పీకర్ గా ఉన్నటువంటి తంబిదురై అదే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ రాజ్భవన్ కి గవర్నర్ చేరుకున్నట్లయితే ఈ సమస్య కూడా ముగిసే అవకాశం ఉంది. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మోహన్.